మాజీ భారత ప్రధాని పివి నరసింహారావు శత జయంతి వర్ధంతి కార్యక్రమంలో టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఆయన నివాసంతో పాటు పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తోంది ఏసీబీ. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణ నేపథ్యంలో ఆయనపై ఇటీవల కేసు నమోదైంది. అయితే కిషన్ నాయక్ కు దాదాపు 100 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కిషన్ నాయక్ నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా కరెస్పాండెంట్ రమణ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, చెప్పండి, సోదాలు ఎప్పుడు మొదలయ్యాయి? ఇది ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగుతున్నాయి. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సంబంధించిన నివాసంలో, తన సంబంధించిన ఓల్డ్ బోయినపల్లి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ కిషన్ నాయక్ గతంలో పనిచేసినటువంటి కమిషనర్ పాపారావుకి ప్రధాన శిష్యుడిగా ఉన్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. తర్వాత ఆదాయానికి మించిన ఆస్తుల కేసు సంబంధించి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నటువంటి ఫిర్యాదు నేపథ్యంలో ఈ సోదాలు అయితే కొనసాగిస్తారు. మొత్తం ఏకకాలంలో ఈ 6 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్, బోయినపల్లితో పాటుగా హైదరాబాద్ లో మరో 2 ప్రాంతాల్లో, తర్వాత మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో కూడా ప్రస్తుతం అతని సంబంధించినటువంటి బంధువులు, మిత్రులకు సంబంధించిన నివాసాలు కూడా సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సాయంత్రం వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది. చాలా రోజులుగా తనపై ఫిర్యాదులు వెల్లువెత్తున్నతోనే ఏసీబీ కొన్ని రోజులుగా ఫోకస్ పెట్టి ఏకకాలంలో ఈ దాడులు చేస్తుంది. ప్రస్తుతం సికింద్రాబాద్, బోయినపల్లి ప్రాంతాల్లో కూడా మొత్తం సోదాలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మనకు సాయంత్రం దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఏమైనా కీలకమైన డాక్యుమెంట్స్ ఏమైనా స్వాధీనం చేసుకున్నారా? అంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, అంటే ఎక్కువ చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుకున్నట్టుగా తెలుస్తుంది. భూమికి సంబంధించిన, ల్యాండ్ సంబంధించిన కొనుగోలుకు సంబంధించిన పత్రాలు, గోల్డ్, ఇట్లా చాలా ఇప్పటికే భారీ మొత్తంలో గుర్తించినట్టుగా చెప్తున్నాం. పూర్తి స్థాయి సమాచారం అయితే రావాల్సింది, కానీ అక్రమాస్తులు అయితే చాలా పెద్ద మొత్తంలో గుర్తించినట్టు తెలుస్తోంది. ఏసీబీకి సంబంధించిన బృందాలు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 6 కేసుల్లో ఈ వరుస సోదాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ లో ఒక 3 ఇండ్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. తర్వాత బినామీలుగా తన బంధువులను కొంతమంది బినామీల పేరుతో వారి నివాసాల్లో కూడా ఆస్తులను, అంటే తనకు సంబంధించిన అమౌంట్ అక్కడ ఉంచినట్టుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో తనకు సంబంధించినటువంటి కిషన్ నాయక్ సంబంధించినటువంటి బంధువులతో పాటు అతని బినామీ నివాసాల్లో కూడా ఈ సోదాలతో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. రైట్ రమణ, థ్యాంక్ యూ.